కథలను చెప్పేవాడు, ఆ జ్ఞాన కథలను చెప్పి ఏం చేసేవాడు? వినపడుతుందా? అదే జ్ఞాన కథలను చెప్పి అన్నపూర్ణమ్మ గారు మీరే చదివారు. సాయిరామ్ సార్ కొంచెం వాటర్ తాగుతున్నారు సార్. ఒక్క నిమిషం. ప్రవేశపెట్టేవారు. భక్తి మార్గం అంటే జ్ఞానాన్ని కలిగి ఉండడం అని అర్థం. అద్భుతమైన ఓవి, ఎవ్వరూ చెప్పనటువంటి ఓవి. భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం అనుకునేటువంటి వాళ్ళకి ఈ ఓవి కనువిప్పు కలిగిస్తుంది. జ్ఞాన కథలను చెప్పి భక్తి మార్గంలో ప్రవేశపెట్టేవారు. జ్ఞాన కథలేంటి? ఆ పిల్లిలో నేనున్నాను అని నిరూపించుకున్నాడు. నువ్వు దాన్ని ఆచరిస్తే అది భక్తిగా మారుతుంది. అర్థమైందా? తొండ ఊసరి విల్లి అయినట్లుగా జ్ఞానం భక్తిగా మారుతుంది. పాయింట్ అర్థమైందండి అందరికి? ఎస్ సార్, కొంచెం లేట్ అయింది సార్ వాటర్ తాగటం. సారీ. పర్వాలేదు, దానికైనా రామారావు చెప్పాడు కాబట్టి చెప్తాను. తాగండి. గంట నుంచి మీరు చెప్తానే మాట్లాడుతూనే ఉంటుంది, కష్టం కదా. చక్కగా చదివారమ్మా. రేపు అది అయిపోయిన తర్వాత ఇంకెవరు చదువుతారు సార్? నేను చదువుతాను. సరే, ఎల్లుండి స్వరూపమ్మ చదవద్దంట. ఓకే. అంటే హాయిగా ఉంది ప్రాణానికి. కన్ఫ్యూషన్ లేకుండా నీట్గా మళ్ళీ ఒకసారి మనం చదవని వాళ్ళు చదువుతా ఉన్నట్టుగా. సో జ్ఞాన కథలని చెప్పి భక్తి మార్గంలో ప్రవేశపెట్టేవాడు. భక్తి అంటే నువ్వు అనుకునేది భక్తి కాదు, అన్ని జీవుల్లో ఉన్నాడు అనుకునేది చెప్తాడు ఆయన. దాన్ని నువ్వు ఆచరిస్తే అది భక్తి అవుతుంది, లేకుంటే వృధా అవుతుంది, లేదంటే బోధించిన కుండ మీద నీళ్లు అవుతున్నాయి. అది మనం తెలుసుకోవాల్సింది. ఎందుకు భక్తి మార్గం అంటే కూర్చొని జపం చేయడం, మళ్ళీ పోతా అన్నిటి కొట్టుకుంటా పోవడం, తిట్టుకుంటా పోవడం, సంపుకుంటా పోవడం, నరుక్కుంటా పోవడం, ఇది కాదు భక్తి అంటే. నామాలు పెట్టడం, అడ్డబొట్లు పెట్టడం, పట్టుపంచులు కట్టడం కాదు. జ్ఞానం ఎక్సలెంట్ వాడి మనసు ఆగిపోయింది అక్కడ. సో సచ్చరిత్ర అంతా కూడా జ్ఞానమే. అసలు ఆయనే జ్ఞాన స్వరూపం. జ్ఞానంలో నుండి జ్ఞానమే వస్తుంది, ఇంకేది రాదు. అది మనం గమనించుకునే ప్రయత్నం జరగాలి. ఆ జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది కాబట్టి బాబా అక్కడికి వచ్చి కూర్చున్నటువంటి మనుషులకు మాత్రమే చెప్పేవాడు, పశువులకి చెప్పాల. ఇది మనం ఎవరికి గ్రహిస్తారో వాళ్ళకి లభిస్తుంది. అది ఆనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్ సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. జై అమ్మ. సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. సాయినాథ్ కి జై. సాయి జై. జై. గుడ్ మార్నింగ్ సార్. సాయిరామ్.
సరే అమ్మా. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. జై అమ్మా. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆయన భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. బహుశా భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. అర్థం కాదు ఎవరికి, ఎప్పుడు ఏ లీల ఎట్లా సంభవిస్తుందో తెలియదు. నేను చెప్పుకున్నాం. అంతేకాదు చెవులు కూడా వినటానికి సిగ్గుపడే మాటలు అనేవాడు. ఒక్కొక్కసారి బాబా భక్తులతో అతి వినయంగా, అంటే చాలా వినయంగా, మందంతా దొంగ అదేమంటారు మన దగ్గర, అతి వినయం దూర్త లక్షణం. వంగి వంగి చెప్తారు, బయట మాత్రం వేరే రకంగా మాట్లాడతారు. ఈయనట్లా కాదు. బాబా చాలా వినయంగా, భగవంతుడే అంత వినయంని కనబరుస్తూ ఉంటే ఇంకా మనం ఏంది సార్, తొక్కలో మనం ఆలోచించఒకసారి. ప్రతి ఒక్కటి జ్ఞానమే. సచ్చరిత్ర మొత్తం జ్ఞానామృతం, ప్రేమామృతం. ఆయనే అంత వినయంగా ఉంటే, చాటా చేపలు కట్టబట్టుకుంటే నీకేమి అతి వినయంగా అనేవాడంట. మీ దాసానుదాసుణ్ణి, మీ దాసులకు కూడా నేను దాస్యం చేస్తా. నీ ఇంట్లో నౌకరి ఉంటాడు, వాడికి కూడా నేను సేవ చేస్తానంటున్నాడు. మీ దాసానుదాసుణ్ణి, మీకు రుణగ్రస్తుణ్ణి నేను. ఏందే? మీకు రుణగ్రస్తుణ్ణి. నేను మీకు బాకీ పడ్డా అని చెప్తున్నాడు. అబ్బాయి, నేను మీకు బాకీ పడ్డా కాబట్టే మిమ్మల్ని ఉద్ధరించేదానికి మీ కాలికి దారం కట్టా. నేను మీకు రుణగ్రస్తుణ్ణి. అంతే కదా. అప్పు ఇచ్చిన వాడిని పోయి చూసుకోవాలి, ఎవరైనా కూడా దర్శనం చేసుకోవాలా, జనవరి 1 నాడు బొకే తెచ్చి ఇవ్వాలా. నేను మీ దాసానుదాసుణ్ణి, మీకు రుణగ్రస్తుణ్ణి, మీ దర్శనానికి వచ్చా. మీ అనుగ్రహము వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది జ్ఞానం అంటే, భక్తి అంటే ఇది. సారీ చెప్పేదానికి కూడా మన మనసు అంగీకరించదు. ఏంటంటే ఒకసారి చెప్పేదానికి కూడా మన మనసు అంగీకరించదు. అవును సార్, వాడికి అని చెప్పేది పో అంటారు. మరి ఏం చూడు, మీ అనుగ్రహం వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగా. నేను మీ మనములో క్రిమిని, అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి అని అతి వినయంగా అనేవాడు. ఎంతటి అనుకువ బాబా మనసులో. బాబా మనసులో ఏముందో తెలుసా? వినమ్రంగా ఉండాలనే కోరిక. ఎవరి దగ్గరైనా సరే, భిక్షగాడు వచ్చినా, భిక్షగత్తి వచ్చినా, బయట గాని లోపల గాని ఎక్కడున్నా ఎంతటి అనుకువ బాబా మనసులో వినమ్రంగా ఉండాలనే కోరిక. ఎవరికి వినమ్రంగా ఉండాలనేది? ఎవరికండి? భక్తులకి సార్. మనకే. మనమే
అది ఎటువంటి ఉన్నతమైన అభిమానం. అభిమానం అంటే గర్వం. ఆ గర్వం ఉండేవాడు సారీ చెప్పడు, ప్రాణం పోయినా చెప్పడు, నాదే కరెక్ట్ అంటాడు. స్త్రీలు కూడా అంతే, పురుషులు కూడా అంతే, పిల్లవాళ్ళు కూడా అంతే. వాడి నోటి గుండా SORRY రానిలే మనం. ఒక్కసారి అలవాటు పడ్డావా నీకులో ఆటోమేటిక్ గా వినమ్రత, విధేయత వచ్చేస్తుంది. తన్నుకుట్టు వరదలై పారుతుంది నీ లోపల. నీకు ఆ సంగతి తెలియలా. నేను ఇంతేనన్న వాడికి ఎవడే చేయలేదు ఈ ప్రపంచంలో. మార్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకే, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఇది ఉపయోగపడుతుంది సచ్చరిత్ర. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని షిరిడి యాత్రలు చేసినా ఆ వినమ్రత అనేది లేకపోతే దండగా. ఏందే వినమ్రత, వినయం. ఆయనంతటి వాడే అంటున్నాడు, నేను మీ అనుదాసుణ్ణి, మీకు రుణగ్రస్తుణ్ణి, మీ దర్శనానికి వచ్చా. ఆయనంట మన అనుగ్రహం వల్ల మన పాదాల దగ్గరికి వచ్చాడంట. అమ్మా బడవ, ఏ మాటలయ్యా నువ్వు చెప్పేది. దాని గురించి నేర్చుకోరా అని చెప్తుంటే బాబాని ఇటు రాశాడు అని ఏమాత్రం పంతిని తిట్టి నువ్వు బుద్ధి లేనోడా. ఏందో మనం ప్రతి ఒక్క అధ్యాయంలో, ప్రతి ఒక్క అక్షరంలో అర్థమనేటువంటి నిధి దాగి ఉంది సార్. ఒక్క సచ్చరిత్రను ఫాలో అయితే చాలు, ఒక్కొక్క ఓవిని దగ్గరికి తీసుకుంటే చాలు. ఎస్, ఆటోమేటిక్ గా వినయం, అందరి పట్ల వినయం, భూతాల పట్ల కూడా వినయం ఉండాలి. అన్నిటి పట్ల వినయ విధేయతలను కలిగి ఉండాలి. పంచభూతాల పట్ల వినయ విధేయతలను కలిగి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పంచభూతాల ద్వారా వచ్చినటువంటి వాళ్ళమే మనం అంతా కూడా, ఈ మానవ జాతి అంతా కూడా. సో అమ్మకి వినయం చూపిస్తే అమ్మ బిడ్డలకు కూడా వినయం చూపించాలిగా. ఇప్పుడు మాస్టర్ గారికి నువ్వు గౌరవిస్తుంటే మాస్టర్ గారి యొక్క కొడుకులకు కూడా నువ్వు గౌరవం ఇస్తుల్లా? మాస్టర్ గారి కూతురుకు కూడా గౌరవం ఇస్తుల్లా? చెప్పు. శివుడిని పూజిస్తున్నావు, శివుడి కొడుకైనటువంటి వినాయకుడికి గౌరవం ఇస్తుల్లా? సుబ్రహ్మణ్య స్వామికి నువ్వు గౌరవం ఇస్తుల్లా? చెప్పు నాయన. మీ అనుగ్రహము వలన మీ పాదాల వద్దకి చేరుకోగలిగాను అంటే ఏంటి? మనం అనుగ్రహం పొందినటువంటి వాళ్ళం అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వాళ్ళం. అదే అనుగ్రహం అంటే. రమణ మహర్షి గారు చెప్తారు, ఎప్పుడైతే నీలో నువ్వు మారాలి అని సంకల్పం చేసుకుంటావో అప్పటి నుండి గురువు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడంట. అట్లా మనం అందరం కూడా ఆయన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమ్మ. అనుగ్రహం అంటే ఏదో కాదు, భగవంతుని గురించి వినడం, భగవద్ భజన చేసుకోవడం, భగవంతుడి లీలల గురించి చర్చించుకోవడం, మన ఆలోచనను మార్చుకోవడం, మన ప్రవర్తనను మార్చుకోవడం, భూతదయను కలిగి ఉండడం, ఇదే భగవంతుడి అనుగ్రహం అంటే. నిరాడంబరంగా జీవించడం, వినమ్రంగా జీవించడం, అది ఉండబట్టి భగవంతుడు కూడా వచ్చి నీ పాదాల దగ్గరకు వచ్చాడు. ఎవరైనా వస్తారు ఆ వినమ్రత ఉంటే. అర్థం కదా? కాబట్టి నేను నేర్చుకోమంటున్నాడు. భగవంతుడు అనుగ్రహంగానే నువ్వు పొందితే నేను నీ దగ్గరకు వచ్చి నిలబడతాను అంటున్నా. ఆయన అనుగ్రహం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టు మాట్లాడుకోవడం, ఆయన చెప్పినట్టు వినడం. స్కూల్లో పిల్లవాడి మీద ఎప్పుడు ప్రేమ కలుగుతుంది? అయ్యవారు చెప్పినటువంటి మాటలు వింటే, హోంవర్క్ చేసుకోరమ్మంటే చేసుకోరాకపోతే అనుగ్రహం కలుగుతుంది, ఆ కోపం కలుగుతుంది.
మొన్న దెబ్బలు పడతాయి. అది మీ అనుగ్రహం వలన నిన్ను చూసి రాలా, నీ వెనకాల భగవంతుడు నీ మీద కురిపించినటువంటి అనుగ్రహం ఉందే, అర్థం కదా? దానివల్ల నేను వచ్చాను నీ పాదాల దగ్గరికి. నీ లావు పొడుగు ఒడ్డు చూసి వచ్చానా? నీ రంగు చూసి వచ్చానా? నీ డబ్బు దశకం బిల్డింగులు ఆస్తులు పాస్తులు చూసి వచ్చానా? అర్థం కదా? థ్యాంక్ యూ బాబా, లవ్ యూ. ఇప్పుడే ఒక స్ఫురింపజేశాడు. నువ్వు భగవంతుని చూడాలి, బాబాను చూడాలని అన్నా చించినికి ఎప్పుడైతే బయలుదేరాడో షిరిడీకి, చించిని ఆ యొక్క చిత్తడిలో ప్లేగ్ వచ్చిందో వెంటనే ఈయన బయలుదేరాడు చిత్తడికి. చూసావా? అది అనుగ్రహం అంటే. ఆ కోరిక మీద జనించడం, జనించి గమ్మునుండడం కాదు, బయలుదేరడం, ఆచరణలో పెట్టడం, అది అనుగ్రహం అంటే. ఆయన చెప్పాడు, పూత దయను కలిగి ఉండు, మూగ జీవులకి పెట్టు, నువ్వు కూడా పెడితే అదే అనుగ్రహం. అది అనుగ్రహం. ఆటోమేటిక్ గా ప్రకృతి నీ మీద అనుగ్రహాన్ని వర్షిస్తుంది. ఆ అనుగ్రహాన్ని చూచి భగవంతుడు నీ దగ్గరకు వస్తాడు. అర్థమైందా? నీ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీని బట్టి నీకు ఉద్యోగం ఇస్తారు. నువ్వు చదివిన చదువును బట్టి ఉద్యోగం ఇస్తారు అక్కడ. అర్థమైందా? నీకున్నటువంటి వ్యాస్ట్ నాలెడ్జ్, నీకు అక్కడ చెప్తున్నా. పైలట్ నిన్న అతనికి 8,000 గంటలు ప్రయాణం చేసిన అనుభవం ఉందంట. అది లౌకికం. ఇంతకు ముందు నువ్వు కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉంది, అది లౌకికం. ఇక్కడ ఎన్ని సత్కర్మలు చేశావు, అంటే ఎన్ని సత్కర్మలు చేశావు, ఎంతమందికి సేవ చేశావు, ఎంతమంది బాగోగులు చూసుకుంటున్నావు, ఎంతమందికి నువ్వు సహాయపడ్డావు. మాట వరుసకైనా, మాటకైనా. లేదంటే దారిలో పోతూ ఉంటే ఒక అరటిపండు తొక్క కనిపిస్తే అది తీసుకొని పోయి ఒక నోరు లేని మూగజీవికి అందించడం అయినా సరే అదే అనుగ్రహం అంటే. నీకు ఆ బుద్ధి కలగడమే అనుగ్రహం. అర్థమైందా? నేను వస్తా ఉంటే చూడండి ఎట్లా నీకు భగవంతుడు నడిపిస్తాడు. అక్కడ మార్కెట్ లో మామిడి పండ్లు అమ్మే ఆయన ఉన్నాడు. కొంచెం మెత్తబడినట్టు మనం తీసుకోం కదా, అవన్నీ పక్కనేసేస్తాడు. అవి ఏం చేస్తావయ్యా అని అడిగింది పద్మ. పడేస్తామమ్మా అన్నాడు. లేదు మా వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు ఏదో మూగ జీవాలకి వేసుకుంటారయ్యా అన్నాడు అని చెప్పింది ఇవి. ఓకే అని చెప్పాడు ఆయన. అంతే. ఒక 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు. రోజు మార్చి రోజు వచ్చి అమ్మ ఎత్తుకోబండి అని. నిన్న ఫోన్ చేశాడు. 3 బాక్సులు ఉన్నాయి. అసలు తినొచ్చు మనమైతే, నేనైతే తినేవాడిని. కానీ కొనేవాళ్ళు గట్టిగా ఉండాలిగా, కొంచెం మెత్తబడిన కూడా తీసుకోవాలిగా. 3 బాక్సులు తెచ్చుకొని వచ్చి 2 దగ్గరలో పోసాం. అప్పుడు దాంట్లో వస్తుంటే ఇది సేవ సార్, ఇది సేవ కిందకు వస్తుందా అని అడిగాడు సుబ్బారావు గారు. అన్నిటికన్నా మించిన సేవ సార్ ఇది అని చెప్పారు. వాళ్ళైతే మున్సిపాలిటీలో పోసేస్తారు డబ్బులు తీసుకోకుండానే. ఆయన గొప్పతనం. ఆయనగా కదా మున్సిపాలిటీలో పోస్తాడు. ఆయన చెత్తబండి వస్తాడు, అక్కడికి చెత్తబండి వస్తుంది, ఆ చెత్తబండిలో పోసేస్తాడు. అంతెందుకు, నిన్న మేము మార్కెట్కి పోతే ఆ కుండీలో ఎన్నుండాయో కింద పోసేస్తున్నారు మామిడి పండ్లు. అర్థమైందా? నిన్న తీసుకోబోయి 2 దగ్గరలు పెట్టాం. ఇప్పుడు పొద్దున్నేసి పోయి చూస్తే అది పోతుంటే వాకింగ్ కి ఒక్కటి కూడా లేదు. మూగ జీవాలు తినేసాయి. 2 దగ్గరలు పెట్టాం. 3 బాక్సులు కదా, 2 దగ్గరలు పెట్టాం. అది
అది భగవంతుడు అనుగ్రహం అంటే. మూగ జీవుల పట్ల ఉన్నటువంటి ప్రేమను గమనిస్తాడు భగవంతుడు. కాలంలో పోస్తే ఏమవుతుంది వస్తుంది చెప్పండి చెప్పండి. చెప్తూ ఉన్నారు నాగయ్య గారు, వాళ్ళకి హాస్టల్ ఉంది. హాస్టల్ ఉంటే వాళ్ళు పిల్లకాయలు అన్నాలు తింటారు, మిగిలింది సగిలిందంతా అక్కడ దాంట్లో పడేస్తారు. వాళ్ళు వచ్చారంటే వేరే వాళ్ళు, సాదాటి కింద పడే బాకండి మాకేమండి మేము ఎత్తుకోపోయి, అయితే వాళ్ళు పందులు పెంచుకొని చంపుకొని తింటారు, అది వేరే సంగతి, మేము పందులు కేసుకుంటాం అని చెప్పారంట. సరే అప్పటి నుంచి ఒక పెద్దది ఇది పెట్టి దాంట్లో పడేస్తారు. వాళ్ళు అవన్నీ ఎత్తుకోపోయి పందులు కేసుకుంటారు. అది చంపుతారో కూడా నాకు తెలియదు. సేవ, మూగ జీవుల సేవ, ఇంతకన్నా ఏముంది అసలు? నువ్వా డబ్బులు పెట్ట 3 బ్యాచ్లకి 2000 పెట్టగలవా? వాళ్ళెవరో ఇచ్చారు, నువ్వేం చేస్తావు? బండి వేసుకుని పోయావు, అంతా అరగంట 40 నిమిషాల లోపల అయిపోయింది. ఎన్ని జీవులు ఇష్టంగా తిన్నాయో. దట్ ఈస్ కాల్డ్ సేవ. దీన్ని బాబా ఏమంటాడంటే భగవంతుడు అనుగ్రహము అంటాడు. భగవంతుడు పిలిచి బాబా పేరు పెట్టే విధానం ఏంది? మనం సాయి అని పేరు పెట్టాం కదా, భగవంతుడు దానికి ఏం పేరు పెడతాడు తెలుసా? నువ్వు చేసిన సేవకి అనుగ్రహము అని అంటాడు ఆయన. నీ దగ్గర అనుగ్రహం ఉంది కాబట్టి నీ పాదాల దగ్గరకు వస్తున్నాను అంటున్నాడు అన్నయ్య. థ్యాంక్ యూ బాబా. కోసం మన దగ్గర ఉంది కాబట్టి మనకి అవకాశం ఇచ్చాడు తండ్రి. పెంచుకోరా అని, దాన్ని నువ్వు పెంచుకోవాలా? ఇప్పుడు ఆ కంకులాయన ఫోన్ చేస్తాడు, ఎన్నుండాయో ఏమో మనకు తెలియదు. సరే ఇంకా మనకు అన్ని లేవు కదా, వసతులు ఉండాలి కదా, గమ్మునైపోయా. మీ అనుగ్రహము వలన అంటే నీ ఒడ్డు పొడుగు చూసి వస్తాడా? నీ ఆస్తులు చూసి వస్తాడా భగవంతుడా? రాముడున్న చోట కాముడు ఉండడు, కాముడున్న చోట రాముడు ఉండడు. అది మనం నేర్చుకోవాల్సింది. దానికి ఆయన పెట్టిన పేరు, నువ్వేదో 10 రూపాయలు దానం చేస్తే దానికి పెట్టిన పేరు, అబ్బా వీడు దానం చేశాడు అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటేనే అటువంటి దానగుణం, దయాగుణం వీటిలో కలుగుతుంది. ఆ గుణానికి ఆకర్షింపబడ్డాడు భగవంతుడు. అర్థం కదా? భగవంతుడు ఎప్పుడు కూడా ఆకర్షితులయ్యేది లౌకికంలో నీ డబ్బులకి, దర్శనానికి, నీ యొక్క ఆస్తులకి, అంతస్తులకి ఆకర్షితులవుతారు. భగవంతుడు మాత్రం నీ గుణాలకి ఆకర్షితులవుతాడు. ఇది తెలుసుకో. లౌకికుడికి వీడికి ఉన్నటువంటి తేడా. లౌకికుడి పట్ల ఆకర్షితుడు కాడు. దానికైనా అన్నాడు ఆయన, ఇలా నా దయాగుణాన్ని గ్రహించు తల్లి, రోజు ఇలాగే చేస్తూ ఉండమ్మా, ఇదేనమ్మా మనకు పనికి వచ్చేది. ఈ మసీదులో కూర్చొని అబద్ధం చెప్పడం ముమ్మాటికి జరగదమ్మా. అబ్బా సార్, మనందరం ఆకర్షితులైంది కూడా బాబాయ్ గుణాలు చూసే కదా. అంతగాక లౌకికంలో అయితే క్వాలిఫికేషన్స్ చూస్తారు. 10th క్లాస్ పాసా, ఇంటర్మీడియట్ పాసా, లేదా ఇంతకు ముందర ఎక్కడైనా గుడ్డలంగల్లో చేసిన అనుభవం ఉందా, చిల్లరంగళ్ళలో చేసిన అనుభవం ఉందా, బంగారంగళ్ళలో చేసిన అనుభవం ఉందా అని అడుగుతారు. ఇక్కడ దాన గుణంలో నీకు అనుభవం ఉందా? కుక్క నోటికి ఏదైనా అందించడంలో నీకేమన్నా అనుభవం ఉందా? ఎవరన్నా భిక్షగాడు నీ వాకిట్లోకి వస్తే ఒక పావలా ధర్మం చేయడంలో నీకు అనుభవం ఉందా అని భగవంతుడు చూస్తాడు. అది తేడా. భగవంతుడి చూపుకి మన చూపుకి తేడా. నువ్వు తిరుపతికి ఎన్నిసార్లు పోయావు, షిరిడికి ఎన్నిసార్లు పోయావు, కాశీకి ఎన్నిసార్లు పోయావు, ఎన్నిట్లో మునిగావు? భగవంతుడికి ఏం సంబంధం? అది భగవంతుడికి ఏం సంబంధం? నువ్వు ఎక్కడ మునిగితే ఏమి, ఎక్కడ పోతే ఏమి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసుకుంటున్నావు నువ్వు? ఇది కావాలి ఆయనకి. అర్థమైందా?
అదే చెప్తున్నాడు ఇక్కడ. మీ అనుగ్రహము వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగా. అద్భుతమైన వివరణ ఇచ్చావయ్యా. థ్యాంక్ యూ బాబా. మరలా విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఈ 3.5 మురల శరీరం అనుకుంటుండారా నన్ను ఇచ్చేవాడు. మీ మలములో క్రిమిగా ఉండేది కూడా నేనే, మీ హృదయంలో ఉండేవాడిని కూడా నేనే, మీ హృదయంలో ఉండేవాడిని నేనే, సర్వజీవుల హృదయాలలో ఉండేవాడిని నేనే, మీ మలంలో ఉన్నటువంటి క్రిమిని, మీ క్రిమి లోపల కాదు, నేను మీ మలములో క్రిమిని. అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి. భగవంతుడి చేత స్పృశించబడ్డా నేను, భగవంతుడి చేత తయారు చేయబడ్డా నేను. మా నాయన ఇచ్చాడే, మా అక్కిచ్చిందే అని అపురూపంగా చూసుకుంటావే వస్తువుని. అర్థం కాదా? చిన్నప్పుడు గిలకని అపురూపంగా చూసుకుంటావే, ఈ శరీరాన్ని భగవంతుడు అపురూపంగా తయారు చేసి ఇచ్చాడే. పుట్టినప్పుడైనా మీ పిల్లకాయలకి చెప్పండి, మన పెద్దోళ్ళయ్యో మీ మనవాళ్ళకి, బిడ్డ బయటికి రాగానే భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి సృష్టి అమ్మ అది, ముందర భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పు. మా పాపని ఎంత బాగా తయారు చేసావయ్యా, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కళ్ళు, నాలుక అన్ని ఇచ్చావు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు బాబా, కృతజ్ఞతలు అయ్యా. కనీసం ఆకలి చెప్పకపోయినా ఆ పాపను చూసిన వాళ్ళైనా అనుకోవాలా. అదే భక్తి అంటే. జ్ఞాన మార్గం తెలుసుకుంటే అది భక్తికి దారి తీస్తుంది. అర్థం కదా? నేను మీ మలములో క్రిమిని. నువ్వు అసహించుకుంటావు క్రిములంటే, అది కూడా భగవంతుడి సృష్టి. భగవంతుడు కానిది ఈ క్రిమిగా కూడా ఆయనే ఉన్నాడు. ఏందే? కరోనా వైరస్ ఆయనే. నువ్వేమో వైరస్ వద్దంటివి, వెండి బంగారం కావాలంటివి, ఆయన ఇచ్చింది. అర్థం కాదా? చెప్పు ఒకసారి, ఆలోచించు ఒకసారి. ఆయన ఇచ్చిన ఉద్యోగం కావాలి, ఆయన ఇచ్చిన క్రిమి బళ్ళ ఇక వైరస్ బళ్ళ. మరి తిరగలవాడు ఆయన. కొనసాగాను. భక్తులతో బాబా అతి వినయంగా, నేను మీ దాసాను దాసుణ్ణి, మీకు రుణగ్రస్తుణ్ణి, మీ దర్శనానికి వచ్చా. ఇది చదివితే నీకు గుండె నీరైపోవాలా. అర్థం కాదా? ఆ సినిమా చూస్తే ఏడుస్తావు, మనుషులు మారాలి అనే సినిమా చూస్తే. ఇంకొక జబర్దస్త్ చూస్తే నవ్వుతావు. భగవంతుడి ప్రేమలో లీనం కావాలంటే ఇటువంటి వచనాలు చదవాలి నువ్వు. అసలు నీకేమో సచరిత్ర పడకపోయా, ఏదో కొన్ని పడతాయండి లోకంలో. కారం, ఉప్పు, పులుపు అన్నీ పడతాయి. సచ్చరిత్ర, సత్సంగం అంటేనే నీకు కోపం. ఏసు నోకండి ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. ఆమెనా, ఈమైనా, వాడైనా. ఏందండి, ఎంత అదృష్టవంతులు అండి మనం. తెల్లారు గట్టాలు వేసి ఈ రోజు నాకు వచ్చిన దాంట్లోకైతే పొంగిపోయా. పాస్ పోస్తూ ఉన్న అప్పుడు ఇచ్చాడు. వదిడమ్మా పడవ ఎలా పర్లేదంట. అబద్ధం చెప్పాల్సిన అవసరం లే. అంత దయ ఆయనకి, అంత కరుణ, అంత ప్రేమ. అరే నా గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటూ, నువ్వు నా గురించి ఆలోచించాలనుకుంటే నీకు ఒక చిన్న పదం ఇస్తా, దాన్ని వివరించుకోరా చాలు, నువ్వు బాగుపడిపోతావు అన్నాడు సార్. అదే ఇప్పుడు చెప్పను, కావాలనుకున్న వాళ్ళకే. అంటే దానికి ఫీజు ఉంది దానికి. చెప్పండి. అదే చెప్తాను నేను. 500 ఫీజు, 500 ఫీజు. 500 పంపించిన వాళ్ళకి ఇది చెప్పబడుతుంది సీక్రెట్ గా. ఇప్పుడొద్దు మాకు చెప్పలేను, మేము చదువుకుంటాం. తమాషలే అమ్మా.
ఎంతటి మీ అనుగ్రహం వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగాను. నేను మీ మలంలో క్రిమిని. విశ్వరూప సందర్శనం ఏందే? విశ్వరూప సందర్శనం. నన్ను 3.5 మూరల శరీరమే అని అనుకుంటే నువ్వు నన్ను చూడనట్లే, నువ్వు నన్ను అర్థం చేసుకోనట్లే, నువ్వు నా దగ్గరికి రానట్లే, నువ్వు నన్ను పూజించనట్లే. ఇప్పుడు చెప్పు, పూజ కావాలా? ఆయన చరిత్ర కావాలి. చరిత్ర కావాలి. అర్థం చేసుకో, అది అర్థం చేసుకో. ఇది అర్థం చేసుకున్నటువంటి వాడు ఒక్కడే ఒక్కడు, దీక్షిత్ గారు. స్నానం చేసినా చెయ్యకపోయినా, తిన్నా తినకపోయినా, పూజ చేసినా పూజ చెయ్యకపోయినా, అస్వస్థతగా ఉన్నా, అన్ని పనులు పడ్డా పారాయణ చేస్తే విశుద్ధీకరించేవాడు. నీకొక్కరో బాగలేకపోతే నాకు బాగలేదు సార్, దానివల్ల రాలా. ఏ చెవు కాడు పెట్టుకుంటే ఏమవుద్ది? చెవు ఏం పోలేదు కదా, దేవుడు వాళ్ళు కట్టేసారు. సూర్పణ లాగే ఉన్న కట్ చేశారా? లక్ష్మణుడితో వచ్చా ఏనాయన? అయ్యో అయ్యా మగ ఆయన ఆడవాళ్ళమ్మ ఇద్దరు ఉండాలే. చెవులు ఏమన్నా పోయినాయా? నేను చెవులో పుల్ల పెట్టుకుంటే పోలా? స్వరూప సందర్శనం. అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి నేను. ఆయనే ఆ మాట అంటుంటే నువ్వు సద్గురువు దగ్గరికి వచ్చావు. సద్గురువు లేదన్న వింటున్నావు. సత్కర్మలు ఆయన చెప్తేనే మనం చేస్తూ ఉన్నాం. ఇదిగో 81 మందికి పోయింది. ఇప్పుడు సాయంత్రం, ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ 75-80 మంది లోపలికి పోద్ది. ఎవరు సార్ ఇచ్చేది? రామారావుకి తెలుసా విలువ? మిగతా వాళ్ళకి ఏం తెలుసు? నిన్న సంగతి చేశాం, రొట్టెలేసుకొని తిన్నారు ఒక్కొక్కరు. అబ్బా, రాత్రి రసమన్నం చేశాం. అసలు అది ఎంత బాగుందో. ఏవిఎస్ గారు అంత మిక్చర్ ప్యాకెట్ తెచ్చాడు హల్దీరామ్స్. నిజంగా ఏందండి భక్తి ఎట్లా వెళ్తుందండి? అది చూస్తాడు భగవంతుడు, అనుగ్రహం చూస్తాడు. వీడికి ఎంత జాలి ఉంది, వీడికి ఎంత ప్రేమ ఉంది. ఒకటే కొండ గుట్టు పెట్టుకోవాలి మనం అందరం కూడా. మన దగ్గర ఉండే గుణాన్ని చూస్తాడు భగవంతుడు. నీ పటోటోపాలు ఏమి తోటు. నేను కూడా పాపం శైలజమ్మ వాళ్ళ మనవరాలతో ఎవరితో ఏదో అని చెప్పిన 2000 పంపించారండి. నిన్న మా కూతురు ఈరోజు వాళ్ళ మామగారి ఆర్థికం అంట 2000 పంపించారండి. నేను చెప్పానా? లేదే, ఎట్లా వస్తున్నాయో వస్తున్నాయి, దివ్యంగా జరుగుతున్నాయి. అర్థం కాదా? ఆ గుణం చూస్తాను నేను. అబ్బాయి అది చూడు, నీ బొట్లు కట్లు, చేతిలో పుస్తకం, పల్లకి సేవ, నెత్తి మీద సచరిత్ర, ఈ చోటు. అర్థం కాలా? నీ బుద్ధిని చూస్తాడు, నీ గుణాన్ని చూస్తాడు భగవంతుడు. ఇదొక్కటి గుర్తుపెట్టుకో, మార్చుకో. నేను కూడా మార్చుకోవాలి. అంతే చూసేది ఆయన. వాకింగ్ పోతూ ఉంటావు, ఒక బెల్లపుగా తెచ్చుకోపోతావు, ఇంకేం చేయబడి. అది నియమంగా ఇంట్లో తెచ్చుకో. ముక్కలు అన్ని ముక్కలు కలిపి ముక్కలు ఉన్నాయి, అమ్ముతున్నారు ఇప్పుడు. 100 రూపాయలు 200 డబ్బా. 100 లేదు, కిలో 60 రూపాయలు బెల్లం ముక్క, బెల్లం గడ్డ. దాన్ని కొట్టుకో. ఏదో ఒకటి అబ్బా, ఏది చేయనటువంటి నాకన్నా ఏదో ఒకటి చేయడం మేలు కదా. ఎందుకు సార్ కమ్మర కట్టి డబ్బా కొనుక్కున్నా చాలు, అన్ని బెల్లమే కదా. హ్యాపీగా ఉంటావు. నువ్వు కొట్టుకోబల్లే, ఏం చేయబల్లే. సో నేను మీ మలంలో క్రిమిని బాబాకి నివేదన పెట్టడం కాదు, ఆ క్రిమికీటకాదులకు కూడా నివేదన పెట్టు. అర్థమైందా? దానికైనా అన్నాడు ఆయన, కంటికి కనిపించినటువంటి సూక్ష్మ జీవులు కొన్ని కోట్లు ఉన్నాయి. అవి నువ్వు పెట్టినటువంటి బయట మీద వాళ్తూ ఉంటాయి. అన్నం పెట్టు, ఏది పెట్టు, ఏదైనా పెట్టు, నీకు రుచులు కావాలా.
ఏమిటయ్యా, బయట క్రిములకు పెట్టుతున్నా, ఇక్కడ పెట్టి గుట్టకన మింగతుంటే నువ్వే మధ్యాహ్నమా? అదేమిటి ప్రసాదం? అబ్బా, ఈయన గాంధీ చిక్కింది ప్రసాదం. మేము తినకూడదు ప్రసాదం. అందువల్ల ఈ సృష్టిలో ధన్యం. చూడు, ఒక క్రిమి అబ్బా అనుకుంటుందంట, నన్ను భగవంతుడి రూపంలో సృష్టించాడు అని సంతోషపడుతుందంట. నేను మీ మలములో క్రిమిని, అందువల్ల ఈ సృష్టిలో ధన్యం. దేనివల్ల? క్రిమిగా తీసుకొని వచ్చాడు భగవంతుడు నన్ను. ఏది ఇస్తే ఏమి భగవంతుడు నాకు, నేను సంతోషిస్తా. ఏ జన్మిస్తే ఏమి నేను అంగీకరిస్తా, యాక్సెప్టెన్స్ ఇస్తా. భగవంతుడి యొక్క రాతని అంగీకరిస్తా. నీ ఇంట్లో కొడుకు చనిపోయినా, కూతురు చనిపోయినా, పెళ్ళైనా, పెళ్లి కాకపోయినా, బిడ్డలు పుట్టినా, బిడ్డలు పుట్టకపోయినా, భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, మనవడు పుట్టినా, మనవడు చనిపోయినా, మనవరాలు పుట్టినా, ఎవరితో లేపుకొని పోయినా కూడా, ఎవరితైనా కూడా నేను నీ విధానాన్ని అంగీకరిస్తా, యాక్సెప్టెన్స్ ఇస్తా. కాలచక్ర రచన విధానంలో కూడా నీ ఉద్దేశమే ఉంది భగవంతుడా అని మౌనంగా శిరస్సు వంచి ఆయనకి నమస్కారం చేయడం తప్ప నీకు రెండో గతి లేదు, నీకు రెండో ఆలోచన ఉండకూడదు. అందువల్ల ఈ సృష్టిలో ధన్యం. ఒక క్రిమి ఆ మాట చెప్తుంటే ఒక మనిషి ఎట్లా ఉండాలి? చూచే కళ్ళు ఇచ్చాడు, వినే చెవులు ఇచ్చాడు, మాట్లాడే నోరు ఇచ్చాడు, తినే నోరు ఇచ్చాడు, మాట్లాడే గొంతుకి ఇచ్చాడు, నడిచి వెళ్లే పాదాలు ఇచ్చాడు. చెప్పు, ఎట్లా ఉండాలి మన జీవితం? ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోబడాలి. అందులో 50 మంది కలిస్తే ఎట్లా ఉండాలి సార్? 50 మంది కలిస్తే వారు ఎంత బలవంతుడే, వాడిని తోసేవో అవతల వేయలేమో మనం. అది కావాలి సార్ మనకు అది కావాలా. ఈ 40-50 మందిలో ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తూ ఉండండి. ఇక్కడ ఇవ్వబడ్డా, నేను ఇక్కడ ఇవ్వమని చెప్పడం లే, మీ శక్తి మేర మీరు చేస్తూ ఉండండి. చేస్తూ ఉన్నారు కూడా. మళ్ళీ ఇది ఉత్తేజపరచడానికి చెప్పిన మాటే గాని మిమ్మల్ని కించపరచడానికి చెప్పిన మాట కాదు. ఎట్లుండాలి? నీ మనసును బంగారం చేసుకోకూడదు, నీ మనసుని ప్రేమమయం చేసుకోకూడదు. ఈర్ష్య ఎప్పుడైతే నీలో ప్రేమ వస్తుందో, ఈర్ష్య, అసూయ, ద్వేషం కొట్టుకుని పోవు. ప్రేమ ముందు అన్ని పుచ్చమే. ఒక్క ప్రేమ వస్తే చాలు నీ లోపలికి అన్ని వెళ్ళిపోతాయి. అన్ని వెళ్ళిపోతాయండి. పిల్లిని పెట్టుకున్నావు ఇంట్లో, ఎలుకలు కనబడవు నీకు. అర్థం కదా? ఆలోచించి చింతన చేయి. ఎంతటి అనుకువ బాబా మనసులో వినమ్రంగా ఉండాలనే కోరిక. వినమ్రంగా ఉండాలి మనం భగవంతుడి దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా కూడా, మనుషుల దగ్గర కానీ, జీవుల దగ్గర కానీ. అవుకే కాదు దండం పెట్టేది, పండికి కూడా దండం పెట్టగలిగినటువంటి వినమ్రతని కలిగి ఉండాలి నువ్వు. అంతేకాదు, నీ మనంలో ఒక క్రిమి కనబడిందనుకో, దానికి కూడా భగవంతుడా అని నమస్కారం చెయ్యగలిగినటువంటి స్థాయికి నీ మనసు ఎదగాలి. హౌ టు డెవలప్ యువర్ మైండ్, అది ఆధ్యాత్మికత అంటే. అది ఎటువంటి సౌమ్యత, ఎటువంటి నిరభిమ. నేనేందో వాడికి చెప్పాను సారీ, అబ్బో ఈయనేందో పెద్ద పుస్కి, ఈ రోజు వస్తే రేపటికి 2 ఆయన. ఈ పై మాటలు వాస్తవంగా లేదా నిజంగా బాబా నోటి గుండా వచ్చినవే అయినా, నేను చెప్పిన మాటలు ఎవరికైనా అగౌరవంగా అనిపిస్తే క్షమించమని వేడుకుంటున్నాను. బాబా అంత పెద్ద ఆయన ఒకవేళ ఇటువంటి మాటలు మీకు ఏదన్నా వినేదానికి కష్టంగా ఉంటే, ఇది బాబా ఉచ్చరించినవే, నేను సొంత మాట కాదు, ఇయ్యే బాబా నోటి గుండా వచ్చిన మాటలే. ఈ మాటలు ఎవరికైనా
అగౌరవంగా అనిపిస్తే క్షమించమని వేడుకుంటాను. అర్థమైందా? దాంతో వాక్కు కలుషితం అవుతుమైంది. విన్న పాపం తొలగటానికి సాయినామాన్ని జపిస్తాను. ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నా. దానివల్ల నా వాక్కు కలుషితమైంది. విన్న పాపం నేను ఏంది హేమాద్రి పంత రాశాడు పట్టాడు. అటువంటి విన్న పాపం తొలగడానికి సాయినామాన్ని జపిస్తా. తద్వారా ఎవరైతే అన్నారో తద్వారా అందరి దోషాలు తొలగిపోతాయి. అంటే ఎవరైతే హేమాద్రి పంతులు తప్పుబట్టి మాట్లాడినారో వాళ్ళ దోషాలు కూడా తొలగిపోయేటట్టు నేను సాయినామాన్ని జపిస్తాను అన్న. మైండ్ బ్లోయింగ్ కదా. ఇంకొకటి, పాపాలు తొలగాలంటే భగవంతుడిని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. చెప్తున్నాడు, విన్న పాపం తొలగటానికి సాయినామాన్ని జపిస్తాను. జన్మ జన్మల మన తపస్సు కేవలం సాయి కృప చేత ఫలించింది. పక్వానికి రావాలి కదా. కన్ఫర్మ్ చేశారు, 9 నెలలు వచ్చుకుంటే కదా బిడ్డ బయటకు వస్తుంది. నిన్ను ఏడ్పించేవాడు, నిన్ను సుఖపెట్టేవాడు, నిన్ను కొట్టేవాడు, తిట్టేవాడు, నేను ఈదులో వేసేవాడు ఆ వాడు అప్పుడు 9 నెలల తర్వాత కదా తెలిసేది. జన్మ జన్మల మన తపస్సు కేవలం సాయి కృప చేత ఫలించింది. ఇది దప్పిక కొన్న వారికి చలివేంద్రం వలె అపార సుఖాన్ని ఇస్తుంది. ఏది? బాబా యొక్క కృప, బాబా యొక్క దయ, బాబా యొక్క ప్రేమ. బాగా దాహం వేసినటువంటి వాళ్ళకి చలివేంద్రం. అది నీకు నాకు అపారమైన సుఖాన్ని ఇస్తుంది. ఏమంటున్నాడు? భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు నాకు అందరికీ అపారమైన సుఖాన్ని ఇస్తుంది. ఎక్కువ విపరీతమైన వాడి దగ్గర విపరీతంగా ఉండాలి డబ్బులు అంటుళ్ళ. అపారమైనటువంటి నీకు సుఖం లభిస్తుంది. ఇంతకన్నా ఇంకేం కావాలండి? మానవ జన్మ ఎత్తిన తర్వాత సుఖమే కదండి మనకు కావాలా. జిహ్వ ద్వారా రసాన్ని ఆస్వాదిస్తున్నట్లు అందరికీ అనిపిస్తుంది, కానీ వారు ఏ రుచిని ఎరుగరు. వారి నాలుకకి లేదు. మనం ఆ ఉప్పు డబ్బా పక్కన పెట్టుకోవాలా, కారం డబ్బా పక్కన పెట్టుకోవాలా, శనగల పొడి డబ్బా పక్కన పెట్టుకోవాలి, ఇడ్లీ పెట్టుకుంటే చట్నీ, కారం, అల్లం చట్నీ పెట్టుకోవాలి. అర్థం కాదా? అది చాలున్నట్టు కారం దోశ కావాలా, కారం ఎక్కువ అవుతుందని చట్నీ దోశ కావాలా, పొడి దోశ కావాలా, నెయ్యి కారం కావాలా. ఒరిడమ్మ గడవ, ఇన్ని రకాలు పెట్టుకొని ఉంటాం మనం ఒక్కొక్కరు. ఆదివారం అయితే ఇంక చెప్పబడలే ఏం కావాలనో. ఒకరికి చేపలు కావాలా, ఒకరికి చికెన్ కావాలా, ఒకరికి మటన్ కావాలి. అక్కడ సస్తున్నారు జనాలు తిండి లేక. అర్థం కాదా? కులం మత ఇక్కడ మాత్రం భలే పాటిస్తున్నామండి మనం. ఈ మాంసాహారం తినే దాంట్లో కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏమి లేదు సార్. సర్వ సమత్వపు భావనని ఇక్కడ మాత్రం మనం అందరూ ఫాలో అవుతున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. విషయ స్ఫూర్తి లేని వారు విషయ సుఖాలను ఎలా అనుభవిస్తారు? అసలు విషయాలు వారి ఇంద్రియాలను తాకనప్పుడు వారు విషయాల్లో ఎలా చిక్కుకుంటారు? వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. విషయాలు వారి ఇంద్రియాలను తాకనప్పుడు వారు విషయాలలో ఎలా చిక్కుకోగలరు?
ఎదుటికి వచ్చిన వస్తువులను కళ్ళతో చూడడమే గాని చూచినదేమిటో వారు ఎరుగరు, చూడాలనే కోరిక వారికి లేదు. ఈ 2-3 ఓవీలని అత్యంత అద్భుతమైన ఓవీలయ్యి చాలా జ్ఞానం పెట్టున్నాడు. ఆ జ్ఞానాన్ని రేపు పంచుకొని భక్తి మార్గంలోకి ప్రవేశిస్తాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి